లక్ష్మికి విహారికి పెళ్లి జరిగిపోయిందంటూ సహస్ర తన ఫోన్లో పెళ్లి ఫోటోని సాక్ష్యంగా చూపిస్తుంది. ఇక దాంతో యమున విహారి చెంప పగలగొడుతుంది. ఏం చేస్తున్నావురా నువ్వు, జీవితాలతో ఆటలాడుతున్నావా అని చెప్పి యమున మండిపడుతూ ఉంటుంది. దాంతో విహారి మోకాళ్ళ మీద కుప్పకూలిపోతాడు. అమ్మా, నేను లక్ష్మిని ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే అని చెప్పి విహారి అంటూ ఉంటే, కారణం ఏదైనా అయ్యుండొచ్చు, కానీ నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకున్నావు, అది తప్పు. నువ్విప్పుడు ఎవరికి న్యాయం చేస్తావో, ఒకరికి న్యాయం చేస్తే మరొకరికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి యమున విహారి మీద మండిపడుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక నువ్వు లక్ష్మి చెయ్యి పట్టుకుంటే నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు, ఈ ఇంట్లో మనుషులతో ఎటువంటి సంబంధం ఉండదని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక సహస్ర ఏడుస్తూ ఉంటే అప్పుడు విహారి మాత్రం లక్ష్మి చెయ్యి పట్టుకుంటాడు. ఇక దాంతో ఈ ఇంట్లో నీకు స్థానం లేదని చెప్పి యమున అనడంతో అలా విహారి లక్ష్మి చెయ్యి పట్టుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.